హాయ్ ఫ్రెండ్స్, ఇది నల్లమల్ల అడవి రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. ఇది నంద్యాల నుంచి గిద్దలూరుకు వెళ్ళే మార్గం. నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఈ అడవి గురించి తెలియని వాళ్ళు చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఈ నల్లమల్ల అడవి అనేది చాలా అందమైనది, అద్భుతమైనది. దీంట్లో అన్ని జంతువులు ఉంటాయి, అన్ని రకాల జంతువులు అన్నీ ఉంటాయి. చాలా పెద్ద అడవి ఇది. శ్రీశైలం నుంచి తిరుపతి వరకు నల్లమల్ల అడవి అనేది చాలా పెద్దది. ఈ నంద్యాల నుంచి గిద్దలూరుకు వెళ్ళే మార్గంలో 60 కిలోమీటర్లు ఉంది. ఈ అడవి దగ్గర దగ్గర దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. చాలా అద్భుతమైన అడవి అండి. ఈ రోడ్డు మార్గము చాలా అద్భుతంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఈ డ్రైవింగ్ చేసుకుంటూ ఈ అడవి చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని, చూస్తారని ఈ అడవి గురించి ఇందులో చిట్టెలు చాలా బాగా ఉంటాయి. ఎదురు బొంగులు అంటారు. ఈ అడవిలో చాలా బాగా పెరుగుతాయి. ఈ రోడ్డంబడి వెళ్తూ ఉంటే ఇరువైపులా చాలా అందంగా అలంకరించబడినట్లుగా ఉంటాయి. ఇది వేసవి కాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయి కొంచెం పతలాగా కనిపిస్తుంది. వర్షం పడ్డప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంత పచ్చగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అడవి మధ్యలో పచ్చర్ల అని ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం అడవి మధ్యలో ఉంటుంది. ఫారెస్ట్ సిబ్బంది అంతా ఇక్కడ ఉంటుంది. ఫారెస్ట్లోకి వెళ్ళడానికి సఫారీ అని వెహికల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఈ అడవి మధ్యలో ఘాటి ఉంటుంది, చాలా అద్భుతంగా ఘాటి ఉంటుంది. చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ చాలా ఆనందంగా, అటువైపు లోయ ఇటువైపు కొండలు, చాలా అందంగా ఉంటుంది. ఏదో ఒక బ్రిటిష్ కాలంలో ఎప్పుడో పురాతన కాలంలో ఇది నిర్మించబడింది. ఇప్పుడైతే విశాలంగా చాలా రోడ్డు బాగుంటుంది. ముందర దొరబాబు వంతెన అని పాతకాలంలో చిన్న రైలు వెళ్ళేది, బొగ్గు రైలు. ఆ వంతెన ఇప్పుడైతే లేదు. దాన్ని కట్టించిన పునాది గోడలు ఉన్నాయి, ఏదో ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టారండి. ఆ ఒక్క రాయి కూడా ఇంతవరకు ఊడిపోలేదు, దాన్ని పొక్కి కూడా ఊడిపోలేదు. ఆ స్తంభాలు అలాగే ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే ఆ స్తంభాలు మనకు చాలా బాగా కనిపిస్తాయి. ఆ అద్భుతమైన స్తంభాలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అదిగో అవే చూడండి, ఆ స్తంభాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఈ స్తంభాల మీద రైలు వంతెన, ఆ ఎదురుగా ఉన్న ఆ స్తంభాల మీద రైలు బ్రిడ్జి, ఊగే వంతెన అని ఒక బ్రిడ్జి ఉండేది. దాని మీద ఎన్నో సినిమాలు కూడా తీశారు. చాలా పాతకాలం బ్రిడ్జి, అది పడిపోతుందని గవర్నమెంట్ వాళ్ళు తీసేశారండి. చాలా అద్భుతంగా ఉండేది దాని మీద ఆ వంతెన. ఈ అడవి చూస్తారని నేను ఈ వీడియో తీస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడలేని వారు ఉంటే చూస్తారని తీశాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వర్షాకాలంలో తీయాల్సిన వీడియో కూడా తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ అద్భుతమైన ఈ నల్లమల ఫారెస్ట్ గుండా వెళ్తూ ఉన్న ఈ రోడ్డు చూడండి. ఇది గిద్దలూరు మీదుగా గుంటూరు, విజయవాడ కూడా వెళ్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అడవిలో. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమి అంటే,
తెలియని వాళ్ళు చూస్తారనే ఒక ఆశతో తీశాను అంతే. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. చక్కటి అడవి అండి. ఈ అడవి అంతా దాదాపు 29-30 కిలోమీటర్లు ఓన్లీ ఈ నల్లమల్ల ఫారెస్ట్ మాత్రమే ఉంటుంది. అటువైపు గిద్దలూరు, ఇటువైపు నంద్యాల 60 కిలోమీటర్ల ఈ రోడ్లో ఈ మధ్యలో ఈ అడవి ఉందండి. చాలా అద్భుతమైన అడవి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను కూడా ఈ డ్రైవింగ్ చేస్తూ ఈ వీడియో తీశాను. జర్నీ జరుగుతూ ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని ఆశతో ఈ వీడియో తీశాను. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇది దిగువమెట్ట అంటారు. ఘాటి అంతా దాటాక దిగువమెట్ట అని ఒక ఊరు వస్తుంది, చిన్న విలేజ్.